హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ మోనికా. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అనేది ఆల్రెడీ తమిళ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే మీషోలో నేను కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో ఏంటంటే నా పర్సనల్ గా నేను తీసుకునింది 3 అండ్ ఇంకా కొన్ని డెలివరీ అయితే అవ్వాలి. సో అవి అయిన తర్వాత అవి రిమైనింగ్ చేస్తాను. ప్రెసెంట్ అయితే నాకు 3 వచ్చాయి. ఈ 3 ప్రొడక్ట్స్ మీతో చూపించబోతున్నాను. సో ఫస్ట్ నేను ఇది వేసుకున్న టాప్ కూడా వచ్చేసి మీషోలోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి జీన్ టాప్ అన్నమాట. సో ఉమెన్స్ టాప్స్ అని మీరు ట్రెండింగ్ ఉమెన్స్ టాప్స్ కానీ లేకపోతే ఏదైనా మీరు చూస్తే ఇలా ఉమెన్స్ టాప్స్ ఉంటాయి కదా, జీన్స్ టాప్స్ నేను తీసుకున్నాను. ఇదేంటంటే ఫ్రంట్ కొంచెం షార్ట్ వస్తుంది, బ్యాక్ మాత్రం లాంగ్ వస్తుంది అనమాట. సో కావాలంటే పక్కన డిస్ప్లే పిక్చర్ యాడ్ చేస్తాను. సో చూసారా, నా ఫస్ట్ డ్రెస్ అనమాట. ఇది చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రింటింగ్ ఏంటంటే జీన్ క్లాత్ లా ఉంది అండ్ కొంచెం మల్టీ కలర్ లాగా వచ్చిందని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. ఏంటంటే ఇలా చెక్స్ వైజ్ తీసుకున్న మనకి జీన్ టాప్స్ మీదే చాలా బాగా వర్క్ అవుతుంది. సో మీకు లాంగ్ లుక్ కూడా నేను లాస్ట్ లో యాడ్ చేస్తాను, ఫుల్ గా ఎలా ఉంది ఏంటి అనేది. అండ్ మన సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసి ఇది మన సెకండ్ ప్రొడక్ట్. సో సెకండ్ ప్రొడక్ట్ నేను ఏంటంటే ఒక క్యాజువల్ గా జీన్ టాప్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా జీన్ టాప్సే. సో ఇదేంటంటే కొంచెం న్యూట్ కలర్ లాగా వచ్చింది. నేను ఇది వేసుకుని ఆల్రెడీ ట్రై చేశాను అనమాట. సో అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. కలర్ వచ్చేసి చాలా బాగుంది అండ్ క్లాత్ కూడా ఏంటంటే రేయాన్ క్రీప్ సంథింగ్ ఇలా ఇచ్చాడు. అండ్ ప్రతిదానికి డిస్ప్లే పిక్చర్స్ పక్కన యాడ్ చేస్తాను. మీషోలో తీసుకున్నప్పుడు నాకు ఎలా కనిపించింది అండ్ ప్రైస్ ఏంటి, కాస్ట్ ఏంటి అండ్ సైజెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ మీకు లుక్ వచ్చి మీకు ఇలా ఉంటుంది అనమాట టాప్. ఓకేనా, మీకు కనిపిస్తుందా? అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట, ఫిష్ టైల్ లాగా ఉంటాయి. సో హ్యాండ్స్ వచ్చేసి కంప్లీట్ గా డిఫరెంట్. సో ఇది హ్యాండ్స్ వచ్చి మీకు ఫిష్ టైల్ లాగా ఉంటాయి. బట్ క్లాత్ వచ్చేసి చాలా బాగుంది. హ్యాండ్స్ వరకు వస్తే మీకు థిన్ గా కనిపిస్తుంది ఇలా. బట్ డ్రెస్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. సో ఇవి నేను వేసుకున్న తర్వాత పిక్స్ అన్న పక్కన డిస్ప్లే చేస్తాను. ఆర్ ఎల్స్ మీకు లాంగ్ లుక్ లో ఎలా కనిపిస్తుంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. దీని మీదకి నేను యాక్చువల్ గా ఇయర్ రింగ్స్ కూడా నేను అనుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి. ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా దీని మీదకి బాగా సెట్ అవుతాయి. బట్ ఇలాంటి ట్రెండీ టాప్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం బ్యాంగిల్ ఇయర్ రింగ్స్ లాగా పెట్టుకుంటే బాగుంటాయి. సో ఈ బ్యాంగిల్ ఇయర్ రింగ్స్ ఇలాంటివి పెట్టుకొని కొంచెం ఇలా స్టైలిష్ టాప్స్ ఏదైనా ఫిష్ టైల్ లాగా వేసుకున్నప్పుడు మనం జీన్ మీద వేసుకుంటే లుక్ బాగుంటుంది. సో ఇవి వేసుకుని నేను కొన్ని పిక్చర్స్ కూడా పక్కన యాడ్ చేస్తాను. అండ్ దీనికి మీషోలో మనకి పిక్ ఎలా కనిపించింది ఏంటి అనేది కూడా పక్కన పెడతాను. అండ్ లాంగ్ లుక్ కూడా ఎలా ఉంది అనేది మీకు చూపిస్తాను, మీరు లాస్ట్ లో చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరి సైజెస్ అయినా అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. ఎక్సెస్, స్మాల్, ఎక్సెల్, ఎల్, XXL, XXL వరకు ఉండొచ్చు. నాకు తెలిసి ఈ టాప్ అయితే XXL, XXL వరకు ఉన్నది. సో ఈ టాప్స్ వచ్చేసి కొన్ని వరకే ఉన్నాయి. సో సైజెస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఏంటి అని చెప్తాను. సో ఎవరికైనా ఏదైనా ఇవి నచ్చితే గనక మీరు కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు మీషోలోకి వెళ్ళి ఆ కోడ్ మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. అండ్ మన థర్డ్ ప్రొడక్ట్ ఏంటి అంటే నేను ఒక ష్రగ్ తీసుకున్నామంట. ష్రగ్ ఎందుకు అంటే మనం నార్మల్ గా జీన్ మీద ఏదైనా టీ షర్ట్స్ వేసుకుంటే మనం ఏంటంటే కొంచెం స్లీవ్లెస్ వేసుకుని ఏదైనా వేసుకున్నా మనం ఏంటంటే చాలా మంది బయటికి వెళ్ళడానికి కొంచెం అనీజీగా ఫీల్ అవుతాం. సో ఏంటంటే అలాంటప్పుడు మనం కొంచెం ష్రగ్ అది క్యారీ చేసుకుంటే మనకి లుక్ అనేది నీట్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అలానే మనం కూడా ఏంటంటే కొంచెం ట్రెండీగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ సారీ మర్చిపోయాను, ఈ టాప్ వచ్చేసి మనకి 350 సంథింగ్ అలా పడింది. 311 రూపీస్ పడింది. అండ్ ఈ టాప్ వచ్చేసి 277. అండ్ ఇప్పుడు నేను చూపించబోతున్నాను కదా, ఈ ష్రగ్ వచ్చేసి నేను యాక్చువల్లీ బ్లాక్ అండ్ వైట్ లో పెట్టాను. నాకు బ్లాక్ అండ్ వైట్ లో నేను ఇది ఆర్డర్ చేశాను. బట్ నాకు వచ్చింది మెరూన్ అండ్ వైట్. బట్ ఓకే, మెరూన్ అండ్ వైట్ కూడా బాగానే ఉంది. అండ్ ఈ మెరూన్ అండ్ వైట్ నాకు ఎప్పుడు అంత లేదు కదా అని చెప్పేసి నేను ఉంచేసాను. ఇది వచ్చేసి స్ట్రైప్స్ కింద వచ్చింది. హ్యాండ్ వచ్చేసి స్ట్రైప్స్ కింద వచ్చింది. అండ్ ఇది టీ షర్ట్ వచ్చేసి ష్రగ్ వచ్చి ఇలా వచ్చింది. బట్ కింద ఎలా వచ్చాయంటే మీకు చూపిస్తాను చూడండి. కింద ష్రగ్ వేసుకుంటే మనకి కింద ఇలా
టైల్స్ లాగా వచ్చిందనమాట. సో మీకు ఒకవేళ దీంట్లో క్లియర్ గా కనిపించకపోతే నేను పక్కన డిస్ప్లే పెడతాను. అండ్ నేను వేసుకున్న తర్వాత కొన్ని పిక్స్ అయితే యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను మాక్సిమం. బట్ ష్రగ్ అయితే చాలా బాగుంది. మీకు క్లియర్ గా ఒక క్లిప్ పెడతాను ఇలా. ఓకే, సో అప్పుడు లాస్ట్ ఏంటంటే కింద ఇలా టైల్స్ లాగా వస్తుంది ష్రగ్. సో ఇలా నేను 3 తీసుకున్నాను. ఈ ష్రగ్ వచ్చేసి చాలా అంటే చాలా బెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. కొంచెం ఏంటంటే థిక్నెస్ గా ఉంది. అంటే మనం బయట ష్రగ్స్ తీసుకున్నప్పుడు అంత పల్చగా ఉండేదంటే కొన్ని యూజెస్ లోనే అది పోయేది. బట్ ఇదేంటంటే చాలా థిక్ అండ్ ఇదేంటంటే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యాబ్రిక్ బాగుంది. జస్ట్ ఫర్ 178 రూపీస్. ఇది ఓన్లీ 178 రూపీస్ పడింది. అండ్ నేను వేసుకున్న 311. ఇది ఏంటంటే కొంచెం క్రేప్ లాగా వచ్చింది, బట్ ఫైన్. ఎందుకంటే కొంచెం ఇలాంటివి వేసుకుంటే మనకి అంత లావుగా ఏం కనిపించము. అండ్ ఇది కూడా అంతే కొంచెం క్రేప్ లాగే వచ్చింది. అండ్ కలర్స్ అయితే నేను కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాను. అంటే ఎవ్రీ టైం తీసుకున్నట్టు కాకుండా కొంచెం ఏంటంటే నీట్ గా కొంచెం కలర్స్ అనేది చేంజ్ చేసి తీసుకున్నాను. అండ్ ఇంకొక టాప్ వచ్చేసి ఇంకొక టాప్ రావాలి. యాక్చువల్లీ ఇంకొక 2 పెట్టాను, బట్ అవి ఏంటంటే కొంచెం సైజెస్ అన్ఈజీగా అనిపించాయి. సేమ్ సైజెస్ పెట్టినా కూడా ఏంటంటే కొన్ని మెజర్మెంట్స్ అనేది డిఫరెంట్ వస్తున్నాయి. దాంట్లో కొంచెం సరిగ్గా చూస్ చేసుకోండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు అది ఏదైనా కరెక్ట్ గా లేకపోయినా మీరు ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు. 7 days రిటర్న్ పాలసీ అనేది ఉంటుంది. 7 days లో మీరు రిటర్న్ అయినా చేయొచ్చు, అంటే రీఫండ్ చేసుకోవచ్చు. అంటే మనం కట్టిన మనీ మళ్ళీ మనం తీసుకోవడానికి రీఫండ్ అయినా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం ఏంటంటే ఎక్స్చేంజ్ అయినా చేసుకోవచ్చు. అంటే సైజెస్ నాకు సరిపోలేదు, లూజ్ అయింది, లేకపోతే టైట్ అయింది, ఇలా కొంచెం మీరు ఏంటంటే ఎక్స్చేంజ్ లో మీరు మళ్ళీ సేమ్ క్లాత్ మీరు సేమ్ ఇంకొక మెజర్మెంట్ లో తీసుకోవచ్చు, లేదంటే రీఫండ్ కూడా చేసేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఏంటంటే రిటర్న్ కానీ రీఫండ్ కానీ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా పిక్చర్ అనేది వాళ్ళకి తీసి పంపించాలి. అండ్ రీజన్ కూడా మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో నాకేంటంటే ఇలా ఉంది, సో అందుకని చెప్పి నేను రీఫండ్ చేసేస్తున్నాను అది ఇదని. సో నాకైతే టాప్ చాలా బాగా నచ్చింది. యాక్చువల్గా ఇది రేపు వేసుకుందాం అనుకున్నాను కొంచెం, కానీ ఈ రోజు వేసేసాను. అండ్ ఇది వచ్చేసి రేపు స్పెషల్ గా రేపు వేద్దాం అనుకుంటున్నాను. సో ఇవన్నీ వేసుకున్నప్పుడు నేను పిక్చర్స్ అనేది పక్కన యాడ్ చేస్తాను. ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ మీషోలో ఇది కాస్ట్ ఎలా పడింది ఏంటి అనేది చూపిస్తాను కదా. సో నేను ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎంత పడ్డాయి ఏంటి అనేది నేను అక్కడ చిన్న క్లిప్స్ అనేది పక్కన యాడ్ చేస్తాను వీడియో లాస్ట్ ఎండింగ్ లో. అండ్ ఇవన్నీ చూడండి. అండ్ ఓకే, ఇవి ఎలా ఉంది లాంగ్ లిక్ అనేది చూపిస్తాను, చూసేయండి. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading